హలో ఎవ్రీవన్. ఈరోజు మనం కెనడాలో వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అనే విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద వీడియో. మీరు ఇండియా నుంచి కెనడాకు ట్రావెల్ చేస్తుంటే మాత్రం ఈ వీడియోను తప్పనిసరిగా చూడండి. కెనడా ఇదొక విశాలమైన దేశం. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మాత్రం ఇక్కడ చాలా హ్యాపీగా ఉండొచ్చు. ఇక్కడ వీళ్ళని చూసారా? వీళ్ళేదో ఫుట్పాత్ మీద పని చేసుకుంటున్నారు అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్టే. వీళ్ళు ఇక్కడ డ్రగ్ అడిక్ట్స్ అండి బాబు. వీళ్ళని చూస్తే అవేవో జాంబీస్ గుర్తొస్తున్నాయి కదూ, కానీ వీళ్ళు మనుషులేనండి. వీళ్ళతో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే చాలా అగ్రెసివ్గా ఉంటారు కొంతమంది. సాధ్యమైనంత వరకు వాళ్ళతో ఐ కాంటాక్ట్ చేయకపోవడం మంచిది. ఇలా పబ్లిక్ ప్లేసెస్లో నివసిస్తూ అందరి దగ్గరికి వచ్చి డాలర్స్ ఇమ్మని అడుగుతూ ఉంటారు. అలాంటప్పుడు స్మూత్గా వీళ్ళని ఇగ్నోర్ చేస్తే మంచిది. డెలివరీ బాయ్స్ కొరియర్ ప్యాకేజెస్ను మరియు అమెజాన్ ప్యాకేజెస్ను ఇలా ఇంటి ముందు వదిలేసి వెళ్తూ ఉంటారు. మన ఇండియాలోగా కస్టమర్కు హ్యాండ్ ఓవర్ అయితే చేయరు. అలా ఇంటి ముందు ఉంచిన డెలివరీ ప్యాకేజెస్ను ఈ ప్యాకేజ్ పైరేట్స్ దొంగిలిస్తూ ఉంటారు. వీటితో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వీడియో ఒకసారి చూడండి. అవును, మన ఇండియన్ స్టూడెంట్సే రీసెంట్గా షాప్ లిఫ్టింగ్ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. ఇక్కడ షాపింగ్ సెంటర్స్ చాలా పెద్దవిగా ఉంటాయి. అలా అని ఎవరు మనల్ని చూడట్లేదు కదా అని ఏ చాక్లెటో బిస్కెటో నొక్కేశారనుకోండి, ఇక అంతే, మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేయడం మాత్రం ఖాయం. రీసెంట్గా మీకందరికీ తెలిసే ఉంటుంది, ఇద్దరు ఇండియన్ స్టూడెంట్స్ షాప్ లిఫ్టింగ్ చేస్తూ పోలీసులకు పట్టుబడడం జరిగింది. ఇలాంటి పనులైతే దయచేసి చేయకండి.
రోడ్లు విశాలంగా ఉన్నాయి, కార్లు స్లోగా వెళ్తున్నాయని ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ రోడ్డు క్రాస్ చేయడానికి అయితే ట్రై చేయకండి. ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ను చాలా స్ట్రిక్ట్గా పాటించాల్సి ఉంటుంది.